बाबा सुलोचना अभी जय नम जय बाबा नमो मेरे बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल तेरा तेरा जगदोद्धार सकल तेरा तेरा जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी अज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टिन संगी दिव्य विज्ञान दृष्टिन संगी अरिषेद्वर्गमो अंतरिंपगा अरिषेद्वर्गमो अंतरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपुम् अव्ययमोक्षं बनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. జయ మెహర్ బాబా అందరికి జయ బాబా. అప్పారావు గారు జయ మెహర్ బాబా అండి. మీకు జై బాబా అండి. చాలా చక్కగా బాబాకి స్వాగత గీతంతో బాబాని ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు ఒక సంకేతం చేయాలండి. జై మెహర్ బాబా అండి. నా బదులు మా మరద సుందర్ గారు పాడతారు. ఓకే మెహర్ బాబాకి జై. అందరికీ నమస్కారం అండి. జై మెహర్ బాబా. ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే ప్రేమయే పరమార్థమైతే జ్ఞాన సాధనలెందుకు దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా ప్రేమమూర్తి మెహరు బాబా
దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలో నీ పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మోసి మూల కూర్చిని మోసపోకుమురా. నిజము తెలియమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవనిలో అవతారురాక తెలియువారే కొందరో తెలిసియు కడ కంటు నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహర్ అనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. జై మెహర్ బాబా. బాగా పాడారండి మీరు. ఫస్ట్ టైం అనుకుంటాను ఈ ఆన్లైన్ లో మీరు ఇవాళ పాడటం ఇక్కడ ఈ రోజు. జై ఫస్ట్ బాబా, టైం అండి, అప్పారావు ఫస్ట్ టైం విజయవాడ నుంచి వచ్చారు మా ఇంటికి. చాలా చక్కగా పాడారండి. జై జై బాబా బాబా, అండి. మీకు ధన్యవాదాలండి అప్పారావు, ధన్యవాదాలు. జై అయ్యో బలా ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు విశాలి గారు సంకీర్తన చేయాలమ్మా. విశాలి గారు. जय बाबा अंकल। अवतार मेहर बाबा की जय। అణు అణు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణు అణు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. కలడలేడన్నాడ హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. కలడలేడన్నాడ హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడ రావణుడు, ఉన్నా లేడన్నాడ రావణుడు. 10 తలలను తెంచాడు శ్రీరాముడు, 10 తలలను తెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు. కనిపించినా కరుణించడు, కనిపించినా కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. ఏ చోటను చూచినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణు అణు నిండి ఉన్న అవతారుని రూపము
గాంచుమా ప్రేమిక దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపముదిరే దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపముదిరే ధన్యమాయ సవరి జన్మ దివ్య సేవతో ధన్యమాయ సవరి జన్మ దివ్య సేవతో అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో అన్యథా శరణమని ఆశ్రయించితే అన్యథా శరణమని ఆశ్రయించితే సర్వదా కాచును అవతారుడొక్కడే సర్వదా కాంచును అవతారుడొక్కడే ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన ఆ రూపమే ఏ నోటను విన్న ఆ నామమే ఏ చోటను చూచిన ఆ రూపమే ఏ నోటను విన్న ఆ నామమే అణు అణు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక అరుదించెను అవతారుడు మేరు బాబాగా అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా అరుదించెను అవతారుడు మేరు బాబాగా అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా ఆ దేవదేవుని చెంత చేరగా ఆ దేవదేవుని చెంత చేరగా ఆరాట పడువారి బ్రతుకు పండుగ ఆరాట పడువారి బ్రతుకు పండుగ ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచిన ఆ రూపమే ఏ నోటను విన్న ఆ నామమే ఏ చోటను చూచిన ఆ రూపమే ఏ నోటను విన్న ఆ నామమే అణు అణు నిండి ఉన్న అవతారు నిరూపము గాంచుమా ప్రేమిక బలవతార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అంకల్ అందరికి జై మేర్ బాబా జై బాబా జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు అల్లూరి కార్తిక్ ఒక సంకేతం చేయాలి. కార్తిక్, అల్లూరి కార్తిక్. జై బాబా. చేస్తావు బాబు కార్తిక్? ఏం చేయమంటారు? చేయరా? ఓ పాట పాడతావా అన్న? సరే, నేను శ్రీనివాసరావు అంటే నేను చిన్న పద్యం పాడేస్తాను. పాడండి పాడండి పాడండి. సార్, జై బాబా, అవతార్ మెహర్ బాబా కి జై. కంటికి చూపించుడెవడో అంగలోలము మనస్సునెవండు
వినబట్టలేదు కార్తీక్. శ్రీనివాస్ గారు వినబట్టలే. సరే, ఈ లోపల పనగేశ్వర మిశ్రతో సంకేతం చేయండి. లక్ష్మి గారు సంకేతం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय। సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా। మధురమౌను 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 క్షణ క్షణము, మధురమౌను క్షణ క్షణము, జీవితమే ధన్యమౌను, జీవితమే ధన్యమౌను। సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా। కామ క్రోధములను త్రుంచి, రాగద్వేషములను త్రెంచి, కామ క్రోధములను త్రుంచి, రాగద్వేషములను త్రెంచి, లోభాదుల వెడలనంటి, లోభాదుల వెడలనంటి, హృదయమందు ప్రేమ నింపి, హృదయమందు ప్రేమ నింపి, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా। ఆర్తున కదితిక భయమిచ్చి, అవిటికి చేయూతనిచ్చి, ఆర్తున కథితిక భయమిచ్చి, అవిటికి చేయూతనిచ్చి, పేద సాధనాదు కొనుచు, పేద సాధనాదు కొనుచు, అందునకు బంధువగుచు, అందునకు బంధువగుచు, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా। కర్త మెహరు కర్మ మెహరు, కర్మ ఫలము మెహరుని గని, కర్త మెహరు కర్మ మెహరు, కర్మ ఫలము మెహరుని గని, మెహరువాణి నాలకించి, మెహరువాణి నాలకించి, బంటువై యంత్రమువై, బంటువై యంత్రమువై, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా। మెహరు ప్రేమ పంచిచ్చి, సత్య సందేశమిచ్చి, మెహరు ప్రేమ పంచిచ్చి, సత్య సందేశమిచ్చి, అఘము అహము కరగు వరకు, అఘము అహము కరగు వరకు, మెహరు జేర నరుగు వరకు, మెహరు జేర నరుగు వరకు, సేవ చేయరా మెహరుని, సేవ చేయరా మెహరుని,
సేవ చేయరా మధురమౌను 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 క్షణ క్షణము మధురమౌను క్షణ క్షణము జీవితమే ధన్యమౌను జీవితమే ధన్యమౌను సేవ చేయరా మెహరుని సేవ చేయరా మెహరుని సేవ చేయరా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జయబాబు అండి, జయబాబు అండి. లక్ష్మి గారు చక్కటి సంకేతం చేశారు. జయబాబు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు, ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా సార్. చేయండి సార్, చేయండి. మెహర్ బాబా की जय. ఏ నోట పలికినా చాలు తనువే మరచి నిను తలచి పులకించు హృదయాలు. ఏ నోట పలికినా చాలు తనువే మరచి నిను తలచి పులకించు హృదయాలు. ఏ నోట పలికినా చాలు. ఎంత మధురమది ఎంతో మధురము మెహరు అనగా మా కనులు వెదకేరా. ఎంత మధురమది ఎంతో మధురము మెహరు అనగా మా కనులు వెతకేరా. కమనీయ మౌని రూపముగాంచగా కమనీయ మౌని రూపముగాంచగా మానవ జన్మలు తరించగా. ఏ నోట పలికినా చాలు తనువే మరచి నిను తలచి పులకించు హృదయాలు. ఏ నోట పలికినా చాలు. మెహరు స్మరణలో ఇహమే మరచి నీ మహిమాన్వితమో ప్రేమ బడయగా. మెహరు స్మరణలో ఇహమే మరచి నీ మహిమాన్వితమో ప్రేమ బడయగా. హృదయేశమా హృదిలో నిలిపి హృదయేశమా హృదిలో నిలిపి తనువు మనసులు అర్పించగా. ఏ నోట పలికినా చాలు తనువే మరచి నిను తలచి పులకించు హృదయాలు. ఏ నోట పలికినా చాలు. అవతారా మెహరావతారా యుగ యుగాన వెలసిన పురాణ పురుష బాబా. ఏ నోట పలికినా చాలు. ఎంత ప్రేమయది ఎంత ప్రేమయే కొంతమందికో లభ్యమౌను పరమాత్మ తత్వం అవగాహనౌను. ఈర్ష్యాది ద్వేషములు తొలగి తొలగి ప్రేమానురాగములు పెరిగి పెరిగి నిన్ను ప్రస్తుతించెరా.
పరవశించెరా ప్రస్తుతించెరా పరవశించెరా దైవము నీవని వెల్లడించెరా బాబా ఏ నోట పలికిన చాలు తనువే మరచి నిను తలచి పులకించు హృదయాలు ఏ నోట పలికిన చాలు అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా పరాగారు థ్యాంక్ యూ సార్ జై బాబా జై బాబా. ఈ పాట శ్రీనివాసరావు రాసిన పాటగా అవునండి నా ఈజీ గుర్తుపట్టే నేను ఈ పాట ఆయన రాసిందే. జై బాబా జై బాబా జై బాబా సార్ ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సీతా మహాలక్ష్మి గారు ఒక సంకేతం చేయండి. సత్యకనక మహాలక్ష్మి గారు సత్యకనక ఒక సంకేతం. అరే స్పీచ్ కి టైం అవుతున్నట్టుంది. జై బాబా. 4 minutes టైం, 4 నిమిషాలు ఉంది. పర్లేదు. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. కరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. కరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. నిద్రించు లోకాల మేల్కొల్పగా నిస్వార్థ భావంబు నెలకొల్పగా. నిద్రించు లోకాల మేల్కొల్పగా నిస్వార్థ భావంబు నెలకొల్పగా. విచ్చేసిన ప్రభు నీవేగా విచ్చేసిన ప్రభు నీవేగా. మెహర్ బాబా ఓ దేవ జగదీశ్వర లోకేశ్వర. కరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. మౌనంబుతో సూక్తులెన్నింటినో మాకెప్పుడు బోధించు దేవుండవు. మౌనంబుతో సూక్తులెన్నింటినో మాకెప్పుడు బోధించు దేవుండవు. ఏనాటిదో మా అదృష్టము ఏనాటిదో మా అదృష్టము నిన్ను చూచు భాగ్యంబు కలిగిందిగా లభించగా. హరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. మెహర్ బాబా మనసార నిన్ను నమ్మితి మమ్మెప్పుడు ఒక కంట కనిపెట్టుమా. మెహర్ బాబా మనసార నిన్ను నమ్మితి మమ్మెప్పుడు ఒక కంట కనిపెట్టుమా. నీ ప్రేమను మా మీదను నీ ప్రేమను మా మీదను నిరతంబు చిలికించి రక్షింపుమా. కృపజూడుమా హరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. హరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అప్పరాగారు జై బాబా. జై బాబా అని చాలా చక్కటి సంకేతం చేశారండి. ఇది తెలిసిందిలే ఆ పాట స్టైల్లో ఉంది. రామచంద్ర రాసిన పాట స్టైల్లో. జై బాబా. అదే అదే. ఇప్పుడు మన ఉదయ్ కుమార్ గారు స్పీక్స్ కి రెడీగా ఉండాలండి 5 to 5:30 దాకా. జై బాబా అండి ఉదయ్ కుమార్ గారు. సార్ జై బాబా సార్. జై బాబా. వాయిస్ వినబడుతుందమ్మా వినబడుతుంది. ఓకే సార్. జై బాబా. జై బాబా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలండి. అందరి హృదయంలో ఉన్న ప్రీతమ ప్రభువుకి జయజయాలు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా మెహర్ బాబా దైవ మానవ రూప, మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల. బాబా మెహర్ బాబా దైవ మానవ రూప, మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల. బాబా మెహర్ బాబా దైవ మానవ రూప. సాక్షాత్తు దైవమే మానవుడై భూమిపైకి అవతరించి వచ్చిన దివ్య అవతారుడు అవతార్ మెహర్ బాబా. ప్రేమమూర్తి, మూర్తీభవించినటువంటి ప్రేమ ముద్ద, సత్యస్వరూపుడు. అనంత విశ్వం యొక్క మూలం ఏదైతే ఉందో, ఏ సత్యం ఆధారంగా ఈ సమస్తము వ్యక్తమయ్యిందో, ఆ అనంత సత్యము సర్వము యొక్క స్వరూపం ఏది అంటే అవతార్ మెహర్ బాబా. అటువంటి దివ్య అవతారుడు యొక్క నామము రూపము అవి మనకి ఈ జన్మలో ఈ కాలాన దక్కడం అనేటటువంటిది స్మరించడానికి, దర్శించి తరించడానికి ఈ అవతార కాలంలోనే, అవతార పురుషుడు అవతరించిన అవతార కాలంలోనే ఆ నామ రూపాలు అనేటటువంటివి మనకి దక్కడం అది మహాభాగ్యం. మనకి బాహ్యంగా దృశ్య సంపదలు బయటికి, ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనకి ఆస్తులని అంతస్తులని మనం కనిపిస్తూ సంపాదించాలని తాపత్రయపడుతూ అవి ఉన్నాయని ఆనందపడుతుంటాం. ఎందుకు? భౌతికంగా మనకి కనిపిస్తాయి కాబట్టి, దృశ్య రూపంగా అది మనకి కనబడుతుంది కాబట్టి ఆ సంపద ఉంది అని అదొక ఆనందంతో మనం గడుపుతూ ఉంటాం. ఇది మనకి కనిపించనటువంటి అంతర్గత సంపద, అంతరంగ సంపద. భగవంతుడు దైవం మానవుడిగా అవతరించి వచ్చి, ఆ అవతారుడు మన హృదయంలో నేను దైవీ మానవుడిని, సాక్షాత్తు అనంత శక్తి జ్ఞానానందుడని, సర్వత్రా వ్యాపించి ఉన్నది నేనే, నీ శ్వాసకి చేరువై ఉన్నాను, నీ పిలుపుని నేను వింటాను, నీకు స్నేహితుడినై ఉన్నాను అనేటటువంటి అనుభూతి హృదయంలో కలిగిస్తున్నే సంపద ఉందే, ఆ సంపద భౌతికంగా కనిపించే ఈ సంపదతో కొలవలేనటువంటిది. అంతటి గొప్ప సంపద మనకిచ్చాడు బాబా. అటువంటి వాడి కొంగు దొరికింది. ఆ నామరూపాల శక్తి ఎటువంటిదట తెలుసండి? చీకటి కమ్మిన గుండెల్లో వెలుగు నింపిన జ్వాల. ఎలాగుంది మనమది? మన హృదయం ఎలా ఉంది? అజ్ఞానం అనే చీకటితో నిండిపోయింది. ఏదైతే అసత్యమో అది సత్యం అనుకునేటటువంటి ఆ చీకటితో నిండిపోయింది. అటువంటి చీకటిని, అటువంటి అంధకారంలోకి ఒక వెలుగై వచ్చినటువంటి ప్రేమ జ్వాల అవతార్ మెహర్ బాబా. చీకటి కమ్మిన గుండెల్లో వెలుగు నింపిన జ్వాల, పురుగు పుట్ర చేరిన మదిని ప్రక్షాళించిన జ్వాల. మన మనసు ఎలా ఉంది? భయాలతో నిండిపోయింది, ఆందోళనలతో నిండిపోయింది, భ్రమలతో నిండిపోయింది, ఊహలతో నిండిపోయింది, అనేకమైనటువంటి అనుభవాల ముద్రలతో నిండిపోయింది. ఇవేంటివి అంటే భగవంతుడిని అనుభూతి పొందగలిగినటువంటి అనంత ఆ పరిపూర్ణ చైతన్యము మీద చుట్టేసినటువంటి బంధనాలు, ఒక చెక్కకు పట్టిన పురుగుల్లాగా,
ఒక పదార్థానికి పట్టినటువంటి చీడల్లాగా ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాల్లో పడి జన్మ జన్మలుగా ఈ పునర్జన్మల్లో పుడుతూ చస్తూ కూడా ఈ అనుభవాల్ని కోరుకుంటూ మనసు ఈ ద్వంద్వాల్లో చిక్కుపడిపోయి బంధించుకున్నటువంటి బంధనాల్లో వీటితో ఈ మకిలితో నిండిపోయి ఉంది. అటువంటి మదిని పురుగు పుట్ర చేరిన మదిని ప్రక్షాళించిన జ్వాల వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల. ఎలా పరిగెడుతుంది మనసు? చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఒక్క దగ్గర పట్టుకుంటుంది. మనల్ని పరిశీలించుకుంటే బాబా నామాన్ని చేద్దామని కొంతసేపు కూర్చున్నా, లేదా ఒక ప్రార్థన కోసం బాబాని ప్రార్థిస్తూ ఉన్నా ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్ పట్టుకుంటుంది, దానితో బయటికి పరిగెడుతుంటుంది. ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్ది మనకు తెలియదు. ఇంకా ప్రార్థన నడిచిపోతుంటుంది, దీని ప్రయాణం అది చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి తెలీదు, పూర్తిగా అందులో మునిగిపోయి వాటిలోనే ప్రయాణం చేస్తూ వచ్చింది కాబట్టి వాటితోనే అది పరిగెడుతూ ఉంటుంది. సో అంత స్పీడ్గా పరిగెడుతున్నటువంటి ఆ మనసుని అలా వెళ్ళిపోతుంది కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిపోద్ది, భజనలు చేసి పాటలు పాడుతుంటే వెళ్ళిపోద్ది, ఒక సహవాసంలో కూర్చుంటే వెళ్ళిపోద్ది, లేదా ప్రపంచంలో ఉంటూ బాబా చెప్పినటువంటి అతని సందేశాలు ఆచరిస్తూ జీవించుదాం అనేటటువంటి ఆచరణ, ఆ స్పృహలో ఉంటూ బతికినా సరే దాని అలవాటు ప్రకారం వడివడిగా పరిగెడుతుంటుంది. అటువంటి మనసుని సైతం వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల, ఆ స్పీడ్ను తగ్గించేటటువంటి అంతటి గొప్ప నామము. ఆ ప్రేమ జ్వాల ఎటువంటిది అంటే అంత అంధకారంలో ఎన్ని యుగాలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ చీకటిని ఎప్పుడైతే ఈ ప్రేమ జ్వాల ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ప్రీతమ ప్రభు యొక్క రూపాన్ని మనం బ్రుకుటంలో దర్శించగలుగుతున్నామో, అతని నామాన్ని స్మరించగలుగుతున్నామో, ఆ వెలుగు కిరణం అనేటటువంటిది మన ఇంత స్పీడ్గా పరిగెట్టేటటువంటి ఈ మనసుని నెమ్మదిపరుస్తుంది. మన లోపల నిండిపోయి ఉన్నటువంటి ఈ సంస్కారాలు, నిండిపోయినటువంటి ఈ పురుగు పుట్ర అనుకున్నటువంటి ఈ సంస్కారాల ప్రక్షాళన చేస్తుంది. అలా నెమ్మది చేస్తూ క్రమేపీ దానిని సంభాళించి నెమ్మదిపరిచి మాయం చేస్తుంది. మనోనాశ చేయగలిగినటువంటి గొప్పదైనటువంటి నామం అది, గొప్పదైనటువంటి రూపం. చూడండి ఎందుకు ఇది ఇప్పుడు ఈ నామరూపాలకు అంత శక్తి అంటే ఇది అవతారుడు అవతరించిన అవతార కాలం కాబట్టి. లేదు అనుకుంటే ఈ సాధనలు, ఇవి ప్రయత్నాలు, ఏ యోగాలు, యజ్ఞాలు, జ్ఞానాలు ఏది అవసరం అవుతాయో తెలియదు భగవంతుడిని పట్టుకోవడానికి. కానీ ఇప్పటి సమయం అటువంటిది కాదు. అదృష్టమైనటువంటి, భాగ్యమైనటువంటి, మహాభాగ్యమైనటువంటి సమయం ఇది. అంత చక్కటైనటువంటి ఈ సమయంలో అప్రయత్నంగా బాబా నామం వచ్చినంతగా, బలవంతంగా చేసిన లేదా ఒక అలవాటుగా చేసిన, దీన్ని ఒక అలవాటు మనకెంతగా అంటే అమ్మ అయ్యా అని కాకుండా బాబా అనేటటువంటి స్పాంటేనియస్గా వచ్చినంతగా మనం అలవాటు చేసుకోవడానికి నిత్య సాధనగా దీన్ని మన జీవితంలోకి తెచ్చుకొని స్మరిస్తూ ఉండేటప్పుడు అది ఎంతటి సంస్కారాల మకిలైన, ఇప్పుడు సపోజ్ మీరు ఉంటున్నటువంటి ఇప్పుడున్న ఇల్లులో ఎవరి ఇంటికి ఎంతెంత ఇల్లు అనుకుంటున్నారో ఆ ఇంటి నిండా దూది మేటు పెట్టామనుకోండి, లేకపోతే ఒక గడ్డి, లేదా బయటనే ఊహించుకోండి ఒక గడ్డి మేటు ఉంది, అంతటి దూది కుప్ప ఒక్క అగ్గి పుల్ల ఒక మూల అంటిస్తే ఏమవుతుంది? అది దగ్ధం అవడానికి ఎంత సమయం పడుతుంది? అతని యొక్క నామం యొక్క శక్తిని మనం గ్రహిస్తే, బాబాయే చెప్తున్నారు, ఎన్నాళ్ళుగా నువ్వు చేసే సాధనలు నన్ను చేర్చవు, నిన్ను నా దగ్గరికి చేర్చవు. కొన్ని సంవత్సరాలుగా తప్పించిన 20 సంవత్సరాలుగా నువ్వు తాపత్రయపడినా అవి నా దగ్గరికి తీసుకురాలేవు. కానీ కొన్ని సెకండ్స్ అయినా సరే హృదయ లోతుల్లోంచి నా నామాన్ని స్మరిస్తే నేను నీతోనే ఉంటాను అన్నారు ఆయన. అంటే అతను అడుగుతున్నది ఏంటి? బాబా హమీర్పూర్కి వెళ్ళినప్పుడు
బాబా ప్రేమికులు హమీర్పూర్కి ఆహ్వానించారు. బాబా హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు కదా. ఆ ప్రదేశానికి బాబాని ఆహ్వానించినప్పుడు బాబా వస్తానని వాళ్ళకి అభయం ఇచ్చారు. సరే, మరి బాబా భగవంతుడు, దైవీ మానవుడు, దేవుడే మానవ రూపంలో దిగివచ్చి భూమిపైకి దిగివచ్చి ఆ పుణ్యపాదాన్ని మోపడానికి తన ప్రాంతానికి వస్తున్నాడంటే ఒక ప్రేమికుడు, భక్తుడు, అతని ఆనందం ఎలా ఉంటుంది? అంతగా అందరూ ఎదురు చూస్తూ బాబా కోసం వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. మహేవాలో అనుకుంటా ఒక వృద్ధుడు బాబా కోసం పందిరి ఏర్పాటు చేసి అక్కడ ఒక బాబా కోసం ఒక గుడిసెలాగా, ఒక హట్టులాగా బాబా కోసం నిర్మించడంలో అతను సాయశక్తుల పేదవాడు, కూలికెళ్తే గాని అతను పొట్టగడవదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ప్రేమతోని బాబాకా నిలువు నీడ కావాలి. ఆ తండ్రి భగవంతుడు వచ్చి ఇంతమందికి దర్శనం ఇచ్చేటప్పుడు అతను నిల్చోడానికి ఒక నిలువు నీడ కావాలి, కూర్చోడానికి ఒక పందిరి కావాలి. అదంతా నిర్మాణం చేసి సరే బాబా వస్తారు, దర్శనం ఇస్తారు, బాబాను చూడొచ్చు అనుకునే సమయానికి జ్వరం పాలయ్యాడు. జ్వరం వచ్చేసింది, విపరీతమైన జ్వరం, ఉడికిపోతూ ఉన్నంత జ్వరం. కొడుకు తిడుతున్నాడు, నీకెవరు చేయమన్నారు ఇదంతా కూడా, ఎందుకంత అలిసిపోయావు, దేనికోసం, నీ పరిస్థితి నీకు తెలుసు కదా, మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అంటే, అయ్యో పిచ్చివాడా, దేవుడు వస్తున్నాడురా, దేవుడికి చేసేటటువంటి సేవ అది మహద్భాగ్యం, చచ్చిపోయినా పర్వాలేదు, ఆ దేవుడు నేను దర్శించుకోలేకపోతున్నానే, అది నేను పడుతున్న బాధ. నాకు జ్వరం వచ్చిందనో ఇంత నేను శ్రమించానో అది కాదు నా బాధ, ఆ తండ్రిని నా కళ్ళారా కంటి నిండా చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నానని అంత జ్వరంతో కూడా లేచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసి లెగుస్తుంటే పడిపోతున్నాడు. అంతటి ఉడికిపోతున్న పరిస్థితి. ఎందుకు ఇలాగ అవుతున్నావు, నువ్వు కదలొద్దు, ఉండు, ఇంత ప్రేమతో చేశాను అంటున్నావు కదా ఈ సేవ అంతా, అతనే దేవుడైతే నీ దగ్గరికి రాడేంటి, వస్తాడులే అని కొడుకు అతనికి చెప్పి కూర్చోపెడుతున్న, లేదు ఏదైనా సరే నేను అతన్ని దర్శించుకోవాలని ఎలాగైనా తీసుకెళ్ళని కొడుకు బతిమలాడతాడు ఆయన. వీళ్ళిద్దరి డిస్కషన్లోనే బాబాయే స్వయంగా వచ్చేసారు అక్కడికి. బాబాయే స్వయంగా వచ్చారు అతని దగ్గరికి. వచ్చేటప్పటికి ఇంక అతని ఆనందం ఎలా ఉంటుంది? బాబా పాదాల మీద పడిపోయాడు. అయ్యో తండ్రి, నా ఇంటికి వచ్చావు, ఈ పేదవాడి ఇంటికి వచ్చావు, నీకు పెడదామంటే నా దగ్గర ఏదీ లేదే, ఒక పువ్వు లేదు, పండు లేదు, ప్రసాదం లేదు, బాబాకి పెట్టడానికి ఏం లేదు. అతని పరిస్థితి అటువంటిది. బాబా అంటారు, అవేమీ నాకు అక్కర్లేదు, పువ్వులో ఫలాలో ప్రసాదాలో ఇవి కాదు నాకు కావాల్సింది, నీ హృదయం నిండుగా నా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఉందే, ఆ ప్రేమే నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది అన్నారు బాబా. అంటే బాబాకి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆ ప్రేమతో ఆ తండ్రి ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆశీస్సులు ఎలా ఉంటాయంటే, ఎంతటి ఇప్పుడు ఈ దూది మేటో గడ్డి కుప్పో ఇంకేదనుకున్నా సరే ఇవి మనం స్వయంగా తొలగించుకోవాలి అనుకుంటే మన వల్ల కాదు, ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో. కానీ ఆ తండ్రి యొక్క క్రీగంటి చూపు పడితే బాబా ఒకటే చెప్పారు, నా నామాన్ని స్మరిస్తూ ఉండు, నా నామం నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు అతడికి. ఏది తీసుకొచ్చిందన్నారు అక్కడికి? ఆ వృద్ధుడి యొక్క ప్రేమ అవతార పురుషుడినే వృద్ధుడి దగ్గరికి రప్పించింది అన్న. ఆ ప్రేమ గాని ఆయన భిక్షగా పెట్టాడు అంటే ఆ ప్రేమ పొందడానికి, ప్రేమతో మనం బాబాని ప్రేమించేటప్పుడు అది ఎంతటిదైనా సరే దగ్ధమైపోతుంది. వడి మనసుని సంభాళించి నెమ్మది పరచిన జ్వాల, నెమ్మది పడిన మనసుని కాస్త మాయం చేసే జ్వాల. ఇంకా అది ఉండదు, మొత్తం యాష్, బూడిదైపోతుంది. అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి నామము బాబా మనకి వరంగా ఇచ్చాడు. బాబా అంటారు, అవతార్ మెహర్ బాబా. ఆ నామం అంటే ఏదది? అనంత శక్తి, జ్ఞాన ఆనందాలు నిండిపోయి పొదగబడినటువంటి పదాలవి, పంచాక్షర మంత్రం అది. తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల. మనం ఆలోచించే ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఆడేటటువంటి మాటలు ఎలా ఉండాలి, అది నేర్పించేస్తుందటండి.
తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల, ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల, కోరిక నిండిన స్వార్థాన్ని కరుగదీసిన జ్వాల, కరుడుగట్టిన హృదయాల్లో కరుణను నింపే జ్వాల, బాబా మెహర్ బాబా. ఆలోచించండి, బాబా చెప్తున్నటువంటిది. ఎప్పుడైతే మనం బాబా నామాన్ని తీసుకుంటున్నామో, స్మరించగలుగుతున్నామో, ప్రతి పనిలో కూడా, ఇప్పుడు మనకి స్పీచ్ మొదలుపెట్టే ముందే లక్ష్మి గారు పాడారు కదా, ఎవరిదవుతుంది ఆ బాధ్యత అంతా? ప్రీతమ తండ్రిదవుతుంది. కర్మఫలం అంతా ఎవరిది? అతందే. పని అతడిదే, ఫలితము అతడిదే. కేవలం నిమిత్త మాత్రంగా అతని చేతిలో పరికరాలుగా నడవడం జరుగుతుంది. అంత మెలకువను నేర్పిస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలోకి మనం వచ్చి చూసుకుంటే, మనకి జ్వరం వచ్చింది అనుకోండి, ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళైతే, జ్వరం అంటే జ్వరం, బయటికి ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చింది, ఏం చేస్తారు? జ్వరం వచ్చింది, తగ్గిపోవాలి అంతే ఆలోచిస్తారు. అది తగ్గడానికి మందులు తెచ్చుకోవడం, వేసుకోవడం, డోలోస్ తెచ్చుకోవడం, పారాసెటమాల్ వేసుకోవడం, తగ్గింది, మళ్ళీ వస్తుంది, తగ్గింది. అదే కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి అనుకోండి, ఏం ఆలోచిస్తాడు ఆయన? జ్వరం వచ్చింది, అసలు జ్వరం ఎందుకు వచ్చింది అంటే, జ్వరం ఒక లక్షణం. ఇది జ్వరం రావడానికి అసలైన జబ్బు నాలో ఏది ఉంది, అసలైన రోగం ఏది ఉంది అనేది ఈ అవగాహన ఉన్న వ్యక్తి ఆలోచించగలుగుతాడు. ఏది అంటే, అవును నాకు జ్వరం వచ్చింది, తిన్నది డైజెషన్ అవ్వకొచ్చిందా, లేదా ఒక టైఫాయిడ్ క్రిమి అది వచ్చిందా, ఒక మలేరియా, ఇలాగా టెస్ట్ చేయించుకుంటాడు. ఎప్పుడైతే మూలంలో అది పట్టుబడిందో దానికి సంబంధించిన మందు వాడుకుంటాడు. డాక్టర్ అది ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా కాకుండా ఏమీ తెలియని వాడి జ్వరం తగ్గడానికే మందులు వేసుకుంటే ఏమవుతుంది? ఆ మలేరియా కాస్త తలకు పడుతుంది, లేదా ఇంకోలా మారుస్తుంది. అది జీవితమే ఎండ్ అయిపోతుంటుంది. అంతే కదా, సహజంగా మనకి ఫీవర్స్ వచ్చేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే బాబా చెప్తున్నారు, మోహము, కామము, దురాశ ఇవన్నీ కూడా రోగాలటండి. దీనికి బయటకు కనిపించే రోగ లక్షణం ఏంటో తెలుసా? కోపము, అసూయ. ఎప్పుడైతే మనకి బాహ్యంగా ఈ కోపము, అసూయ ఇవి ఉన్నాయి, ఈ రోగం ఉంది, ఈ రోగ లక్షణాలు ఉన్నాయి, ఆ మామూలు వ్యక్తిలాగా పట్టించుకోకన్నా వీటికి వచ్చిన ప్రతిసారి స్పందించుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇవి మనకి ఏమాత్రము ఉపయోగపడవు సరికదా, మన జీవితాన్నే నాశనం చేస్తాయి. ఎందుకు? ఇవి రోగాలు, ఇవి నాశనం చేస్తాయి. అలా కాకుండా బాబా ఇచ్చిన ఈ ప్రేమనే అనుభవంలోకి తెచ్చుకొని, తండ్రి ఎలాగైతే ఆలోచించమన్నాడో, ఎలాగైతే అతని నామాన్ని స్మరిస్తూ నడవమన్నాడో, ఎలాగైతే పనిని తనకు అప్పజెప్పుతూ చేయమన్నాడో, ఆలోచన ఎలా ఉండాలన్నాడో, ఇలా వెళుతూ ఆ ప్రేమ గాని పెంపొందించబడింది అంటే, అది ఆధ్యాత్మిక పరిపూర్ణత, వికసించేటటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణతకి దోహదం చేస్తుంది. అంటే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో చూడండి. అల్టిమేట్ ఇంకా ఆ స్థాయికి తీసుకెళ్లేటటువంటి అంతటి శక్తివంతమైనటువంటిది ఆ ప్రేమ అవతారుడి యొక్క నామం. అలా కాకుండా వీటితోనే ఉండిపోయాము. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? బాబా నామము, బాబా ప్రేమ, బాబా సందేశము మనలో ఏం తీసుకొస్తుంది అంటే, మన ఆలోచనల్లోని, మన మాటలలోని మెలకువను తీసుకొస్తుంది. ఎలాగా? ఎప్పుడైతే రోగ లక్షణం బయటపడిందో, ఏదిది? కోపము, అసూయ. ఒకరిని చూశానండి, చూసేసరికి నాలో ఒక రకమైన జెల్స్ పుట్టింది. అది నాకు తెలీదా? నాకు తెలియకన్నా నా లోపలికి ఆ థాట్ రాదే, అసూయ వచ్చింది. సో ఇమీడియట్గా ఎస్, ఈ రోగ లక్షణం బయటపడింది, దీనికి ఒక మూలంలో ఏదో ఉంది అని ఆలోచిస్తే, ఉంది ఏటి మూలంలో? ఆమె బంగారం నిండుగా వేసుకుంది, నాకు ఆ బంగారం కావాలనే కోరిక ఉంది నాకు మూలంలో. అసలైన రోగం అక్కడుంది, అందుకొచ్చింది ఇక్కడ రోగ లక్షణం అసూయ అనేటటువంటిది. ఒక్కసారి దాన్ని బాబా పాదాల దగ్గరికి పట్టుకెళ్ళేటప్పుడు అది ఎంత విలువైందో, ఎంత విలువ లేనిదో, అది పొందితే వచ్చేటటువంటి లాభం ఏటో, నష్టం ఏమిటో
అది మనల్ని ఎలాగ బంధిస్తుందో ఈ తాలూకా అతను ఆ మెలకువ నేర్పిస్తారు. ఆ నామంలో ఉన్నటువంటి అసలైనటువంటి సంపద ఏటో మనకి తెలియపరుస్తాడండి. ఈ భౌతిక సంపదలు, దృశ్య సంపదలు ఏదైనా మనం అనుకునేవి దేనికోసం తాపత్రయపడతాం? సంతోషం కోసం, ఆనందం కోసం. అవి వేసుకొని మనం పొందే ఆనందం అని అనుకుంటాం కదా. అంటే అవి ఎక్కడికి తీసుకొస్తాయి? ఈ అంతరంగిక సంపద పొందడానికే తీసుకొస్తాయి అవి. కానీ అవి నిజంగా అవి ఇస్తాయా అంటే ఇవ్వవు. కానీ అవి లేనప్పటికీ కూడా బాబా చెప్పినటువంటి ఆ సందేశాన్ని తీసుకుంటే ఏదైతే నీకు ఇవ్వబడిందో దాన్ని సంతృప్తిగా స్వీకరించి, ఇది బాబా ఇచ్చా అని స్వీకరించినప్పుడు నువ్వు భగవంతుడిని ప్రేమించగలవు అని బాబా చెప్పిన ఆ మాట దగ్గరికి, ఆ సందేశం దగ్గరికి ఈ మనసును ఆయన తీసుకుపోతాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో దానితో సంతోషం, వస్తువుతో సంతోషం లేదు, వ్యక్తిలో సంతోషం లేదు. ఆ వ్యక్తిని పొందితే సంతోషం, ఆనందం అనుకుంటామేమో, కానీ అక్కడ లేదు. యథార్థమైన ఆనందం నీలో ఉంది, యథార్థమైన సంతోషం నీలో ఉంది అనేటటువంటిది ఆయన అవగాహన కల్పించి ఆ ప్రీతమ తండ్రి యొక్క నామామృతాన్ని, అమృతాన్ని, మాధుర్యాన్ని, మధువుని, ఆ మత్తుని మనకి ప్రసాదించి మనల్ని ఎలా తీర్చిదిద్దాలో తీర్చిదిద్దగలిగినటువంటి శక్తిమంతుడు, అంతటి శక్తివంతమైనటువంటిది అవతారుడి యొక్క నామం. తలపుల మాటల చేతలలో మెలకువనిచ్చే జ్వాల, ద్వేషం పొంగే లోకంలో దయను చల్లిన జ్వాల, కోరిక నిండిన స్వార్థాన్ని కరుగదీసిన జ్వాల, కరుడగట్టిన హృదయాల్లో కరుణను నింపే జ్వాల. బాబా మెహర్ బాబా దైవ మానవ రూప, మనుషుల నడుమ మనిషిగా వెలసిన దివ్య ప్రేమ జ్వాల. బాబా మెహర్ బాబా దైవ మానవ రూప, కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల. ఏదైతే కళ, భగవంతుడి యొక్క ఈ కళ మనం ఎందలోనైతే ఇందులో ఉన్నామో ఇదే సత్యం అనుకునేటటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నాం. ఇదే సత్యం అనుకుంటున్నాం కదా. ఒక సినిమా చూస్తేనే చూసినంతసేపు కూడా అందులో లీనమైపోతాం. బాధలో బాధ, ఒక హ్యూమరస్, ఒక హాస్యం ఉంటే హాస్యంలో పొంగిపోతుంటాము, బాధలో కుంగిపోతుంటాము. ఒక సినిమాని అంతగా మనం లీనమైపోతాం. మళ్ళీ ఎప్పుడుగో తెలుస్తుంది అది బయటకు వచ్చి కొంతసేపు అయిపోతే కానీ అందులోంచి బయటికి రాము. అలాంటిది ఈ సృష్టిలో మనము మొదటి నుంచి దీన్ని అనుభవిస్తూ దీంట్లో ఒకటి అయిపోయి కలగలిసిపోయి మనసు ఇలా ఉన్నది. ఇది అసత్యమని మనం ఎలా అనుకోగలము? సత్యంగానే మనం ఉన్నాము. అలాంటి దాని నుంచి కలను సత్యమని భ్రమింపజేసే మాయను బాపే జ్వాల. యథార్థమైనటువంటి విషయం ఏది, అసత్యమైనటువంటి విషయం ఏది చెప్పేటటువంటి దివ్య ప్రేమ జ్వాల అవతార పురుషుడి యొక్క ప్రేమ మధువు. కలను సత్యమని భ్రమింపజేసి మాయను బాపే జ్వాల, కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల, కలను సత్యముగా రూపుదిద్ది. ఏదైతే అనేకత్వం ఉందో, ఎప్పుడైతే ఈ తండ్రి ప్రేమ మనకి వరంగా ఇవ్వబడుతుందో అనేకత్వం వెనక దాగి ఉండే ఏకైకుని మీదకి ఇది లగ్నమైపోతుంది. అప్పుడు అది సత్యం వైపు మలచబడుతుంది. కలను సత్యముగా రూపుదిద్ది ప్రేమను నింపే జ్వాల, సర్వమనుకునే లోకాన్ని శూన్యం చేసే జ్వాల, శూన్యమైన ఈ లోకాన్ని సర్వం చేసే లీల. ఎప్పుడైతే ఆ ఏకత్వ అనుభూతి వచ్చిందో ఏమీ లేదనుకున్న ఈ శూన్యమే ఏకం అనేటటువంటి సర్వంగా మారిపోతుంది. అనంత శక్తి జ్ఞానానందాలే అనుభవంలోకి తీసుకురాగలిగినటువంటి గొప్ప శక్తి ప్రేమకి ఉంది అన్నారు బాబా.
ప్రేమ ఎంత శక్తివంతమైనదో తెలుసా? యథార్థ స్వరూపాన్ని అనుభవంలోకి తీసుకురాగలిగిన శక్తి ప్రేమకుంది. కనుక నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని నీకు యుగ యుగాలుగా అవతరించి వచ్చిన ప్రతిసారి నేను చెప్పుతున్నది ఇదే అని బాబా చెప్పారు. అంతటి గొప్ప ప్రీతమ తండ్రి నామము రూపము ఇప్పుడు మనకి మహావరము, మహాభాగ్యము. బాబాకి మనం అడగాల్సింది ఒకటే, ఆదిశక్తివి నీవు మెహరీసా, అనంత శక్తి జ్ఞానానందుడి మెహరీసా, ఆదిశక్తివి నీవు మెహరీసా, అనంత శక్తి జ్ఞానానందుడివి మెహరీసా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, ఆదిశక్తివి నీవు మెహరీషా, అనంత శక్తి జ్ఞానానందుడి మెహరీషా, శూన్యంలోనే నుండి నేను నాదనుచుంటి, కలుషిత మనసు నాదయ్యా, మెహరు బాబా అహంకారము అడ్డుపడుతుంటే, మెహర్ బాబా నిన్నెటులా చూడమందువు, నీ సాయము కోరుకుంటిని మహాదేవా, నిన్ను కొలచి వేడుకుంటిని, మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై, సర్వానికి మూలమంటివి, నామానికి దాసుడంటివి, ప్రేమకే ప్రియతముడినంటివే, మెహర్ బాబా ప్రియమారా నిన్ను పిలుతూనే, మెహర్ బాబా పరిశుద్ధ హృదయమడిగి తినే, మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై, మానవుడై అవతరించి నీదు మహిమలు చూపి, నీవు నేనొకటంటివే, మెహర్ బాబా నిరతము నీ నామము స్మరిస్తే చాలు మాయ పొరలు తొలగునంటివి, నీవు చెప్పిన మాటలు మెహర్ బాబా ఆచరించి నడువమంటివి, మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై, మెహర్ బాబా, మెహర్ బాబా జై, శ్రీ మెహర్ బాబా అవతార మెహర్ బాబా జై. మనం బాబాని నిండు హృదయంతో అడగవలసింది, ప్రార్థించవలసింది, తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నామాన్ని మరవకుండా ఉండనట్ల మమ్మల్ని నీ ఆధీనం చేసుకొని నిరంతరం మాకు జ్ఞప్తి అందుంచుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. అవసాన గడియలందు ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుందురు అని నా దివ్యాధికారంతో సర్వజనులకు తెలుపుచున్నాను. కానీ ఇప్పటి నుండి అనుదినము ఒక్క మారైనను నా నామాన్ని స్మరించు అభ్యాసమునకు పూనుకున్నచో అంతిమ గడియలందు నన్ను స్మరించుట దుర్లభమగును. అనుదినము ఒక్క మారైనను నా నామాన్ని స్మరించినచో అంతిమ సమయం ముందు నన్ను స్మరించుట మరువకుందువు. ఆ తండ్రి ఇచ్చిన అభయం ఇది. అంతటి గొప్పదైనటువంటి నామం అనుక్షణాన్ని స్మరించుకుంటూ ప్రతి పనిలో, ఆలోచనలో, మాటలో, లెగుస్తూ పడుకుంటూ కూడా నిరంతరం స్మరించుకుంటూ మన జీవితాలు కొనసాగించాలని, నామస్మరణలోనే తండ్రి యొక్క రూప దర్శన భాగ్యం కూడా మనందరికీ కలగాలని బాబాని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై,
అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా సార్. జై బాబా అమ్మ. చాలా థండర్ స్పీచ్, అంటే చాలా దానికి ఇక వేరే పదం లేదు, అంత చక్కగా చెప్పారు మీరు. మహేవా గురించి, తర్వాత మళ్ళీ జ్వాల గురించి పాట పాడుతూ రకరకాల ఉపోద్ఘాతంతో బాబా గురించి చాలా చక్కగా చెప్పారు. మహేవాలో అది ఆ వృద్ధుడు అనే ఆయన నాకు తెలిసి కేశవరాం నిగమ్ అని మేయర్ చాలీస పాడేవారండి. ఆయన కట్టించారు అప్పుడు ఆ కుటీరం అక్కడ. చాలా చక్కటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇది ఎలా ఉందంటే ఒక పెట్టెలో బంధించారు మమ్మల్ని ఈ 20 నిమిషాలు. చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకేతంలో శివ రవీంద్ర గారు, మల్లికార్జునరావు గారు, తర్వాత ఈమె నాగమణి గారు సంకేతం చేయాలండి. జయబాబు అండి శివ రవీంద్ర గారు. అరుణ గారు. నేను నెక్స్ట్ పడతాను అన్నయ్య. ఓకే, మల్లికార్జున గారు ఒక సంకేతం చేయండి. జయబాబా మల్లికార్జున గారు. జయబాబా అండి, థ్యాంక్ యూ. ఒక సంకేతం చేయండి సార్. జయబాబా. అవతార్ మెహర్ బాబా की जय. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా దివ్య చిన్మయ రూప గుణమామ వందనం దీవించు అనుదినం. ఓ లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గుణమామ వందనం దీవించు అనుదినం. సదా నీదు ప్రేమగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. సదా ప్రభు నీదు ప్రేమగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. మాయావి మనసు నిన్ను మరిపింపజేయుచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గుణమామ వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం. మాయావి మనసు నిన్ను మరిపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గుణమామ వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం. మాయావి మనసు నిన్ను మరిపింపజూచునో దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరిపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గుణమామ వందనం దీవించు అనుదినం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికి జై బాబా అండి. జయబాబు అండి మల్లికార్జున చాలా చక్కటి సంకేతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక సంకేతం చేయాలండి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय.
మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై ప్రేమకు ఆయన పెన్నిదిరా మోక్ష కామికి సన్నిధిరా మెహరుల హరిలో పూలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై మహిని జనించిన మానవ రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసులు దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నిలవు ప్రేమకు గురువు సరసన లేడని విరహము వలదు తలచిన అంతటా చెంతకు చేరు తలచిన అంతటా చెంతకు చేరు మెహరుల హరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 మెహరు బాబా జై జై నమ్మిన వారిని కొమ్ము కాచును చిత్తశుద్ధితో కొలచిన బ్రోచును నమ్మిన వారిని కొమ్ము కాచును చిత్తశుద్ధితో కొలచిన బ్రోచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా వరమేమున్నది బాబా కన్నా వరమేమున్నది మెహరుల హరిలో పూలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహరు బాబా జై 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 ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికి జై బాబా పరవనే జై గారు బాబు, జై బాబు అండి. ఇప్పుడు నాగమణి గారు ఒక సంకేతం చేయాలండి. నాగమణి గారు, ఎం నాగమణి గారు ఒక సంకేతం చేయాలండి. మనీ లేదన్నయ్యా. లేకపోతే పుష్పలత గారు ఒక సంకేతం చేయండి అమ్మా. పుష్పలత గారు, రైట్. ఉమారాణి గారు ఒక సంకేతం చేయండి. ఉమారాణి గారు, ఉమారాణి గారు, మూర్తి అన్నయ్య గారు కూడా ఉన్నారు. ఇక నెక్స్ట్ మూర్తి గారు సంకేతం చేయండి సార్. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి, జై బాబా. అప్పారావు గారు జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే,
ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహర్ బాబానిపించి, మెహరనిపించి మెహర్ బాబానిపించి, స్మరణలో ఉంచి మురిపించి సాకావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చలగాటం నాతోని ఆడావులే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చెలగాటం నాతోని ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను వ్రాయించావు. ఈ చేతి వ్రాతలు వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహర శ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. జయబాబు అండి, ఈ మంచి సంకేతం చేశారు. ఇప్పుడు ఉమారాణి గారు ఒక సంకేతం చేయాలండి. ఉమారాణి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి కరుణా సింధు నమో మేరు బాబా, నమో మేరు బాబా. దయగలవో దేవా దివ్యావతారా, కరుణా సింధు నమో మేరు బాబా, నమో మేరు బాబా. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ, మాదు పాపాలన్నీ పరిహరించి పాలించే పతిత పావన, హే పతిత పావన. విడనాడము నీ నామము నీ వారమురా, జ్ఞానోదయమీవా జగదోద్ధార, కరుణా సింధు నమో మేహరు బాబా, నమో మేహరు బాబా. దయగలవో దేవా దివ్యావతారా, కరుణా సింధు నమో మేహరు బాబా, నమో మేహరు బాబా. మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా, దాగిన నిన్ను కనుల చూడవలను గాని బంధములందు, మాయా బంధములందు పడియుంటిమి మాయ పాపి దర్శనమీవా,
ప్రాధేయపడిన రాధేల కరుణా కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతారా కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను నీదు దివ్య ప్రేమను విధిని మరచి నిదురించే మనసులయందు మాయా మనసులయందు వెదజల్లగా అరుదించిన దివ్య స్వరూపా మా పాలిదేవా దరిజేర్చ నీవే కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతారా కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా కాకినాడ పురవాసుల పుణ్యము కాగా మహాపుణ్యము కాగా నీ నామ స్మరణ చేయు భాగ్యము కలిగే మహాభాగ్యము కలిగే మనసారా మరల నిన్ను కన్నుల చూచే మనసారా మరల నిన్ను కన్నుల చూచే తరుణము ఇక రాదా పాబ్జీ హృదయేస కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా దయగలవో దేవా దివ్యావతారా కరుణా సింధు నమో మేహరు బాబా నమో మేహరు బాబా నమో మేహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జయబాబు అండి. బాబ్జీ గారు పాట బాగా పాడారు మీరు. జయబాబు ధన్యవాదాలు. ఇప్పుడు అల్లూరి కార్తీక్ వర్స్ శ్రీనివాస్ ప్రేయర్ చేయండి. ప్రేయర్ అల్లూరి కార్తీక్ శ్రీనివాస్ సార్ జై బాబా ప్రేయర్ చేయండి. పట్టుకోండి ఒక్క నిమిషం చేస్తున్నా. అమ్మకి ఒకసారి మాట్లాడి పెట్టాడు. ప్రేయర్ జరుగుతుంది. చెప్పండి. अवतार मेहर बाबा जी, अवतार मेहर बाबा, अवतार मेहर बाबा जी, अवतार मेहर बाबा की जय। ओ पर्वतदिगार సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వైడు, నిరుపమానుడు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు. దివ్య శిక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందవు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకాల్లోనున్నావు, ముల్లోకముల ఆవల కూడానున్నావు. నీవు అగోచరుడువు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను
ఎరిగినవాడువు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లాహ్, ఇలాహి, ఐజాన్, అహర్మద్ద ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఏజద్దనవడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఎజాన్ లా ఇలాహిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికేండ్రాని పలికిన ప్రతి మాటకును, చేసేండ్రాని చేసిన ప్రత్యేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామప్రేక్షమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవతనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పయన్యాలకు, పరోక్షములకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనము కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలిగించిన వాడిన ప్రతి, చేసిన ప్రతి చేతకు, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపమని వేడుకొంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ము క్షమింపమని వేడుకొంటున్నాం. ప్రీతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించినట్ల ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత అగువారము అగునంటి అర్హత పొందే వరకు నేను ఇంకనూ అధికాధికంగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయండి. మరియు చివరి వరకు మెహర్బాబాకుంది వేడకుండని విధంగా మాకందరికీ సహాయం చేయకుండా. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, చక్కగా ప్రార్థన చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత గారు మీరు ఆర్తి పాడాలి. పుష్ప, జై బాబా, జై బాబా, ఆర్తి పాడమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే
ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు పూజ్యము పొందగా పాహి సయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు అయిపోతుంది మళ్ళీ ఆరింటికి ఉంటుంది ప్రియతమా మనసు అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा जय ప్రియతం మెహర్ की जय జై బాబా అందరికి జై బాబా జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి, అందరికి జై బాబా అండి. ఈ రోజు కార్యక్రమం బాగా జరిగింది. జై బాబా. ఇప్పుడు అవతార్ మేర్ బాబా ప్రోగ్రామ్ లో పాల్గొంటారు అందరూ. జై బాబా, జై బాబా, అందరికి జై బాబా అండి. జై బాబా, జై బాబా జై అందరికీ బాబా. అవతార్ की जय అందరికి జై బాబా అందరికీ బాబా అండి, అందరికీ బాబా.